ఓం నమః శివాయ. సికింద్రాబాద్ కాప్రా వాస్తవ్యులైన ఆర్ సుబ్బారావు, జయపద్మిని దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మీద అపారమైన భక్తితో ఆ పరమశివుణ్ణి దర్శించేందుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన మునిపాల గోత్రం, పసుపునొల్ల గోత్రంపై అర్చనలు జరిపించుకున్నారు. మునిపాల గోత్రోద్భవస్యాం పేర్లు చెప్పండి. యమాల సుబ్బారావు నామయస్యాం జయపద్మిని నామ్నే సహ కుటుంబానాం తథా పసుపునొల్ల గోత్రోద్భవస్యాం శ్రీనివాస నామయస్యాం శ్రీలక్ష్మీ నామ్నే సాహిత్య నామ్నే సహ కుటుంబానం తథా మునిపాల గోత్రోద్భవస్య రాజకుమార నామదేశ్యాం శారదా నామ్నే షణ్ముఖ సాయి నామదేశ్యాం సత్యపూజితా నామ్నే అంతేనమ్మా. సహ కుటుంబానాం తథా మమ అని నమస్కారం చేసుకోండి. ప్రత్యేకంగా వారి కొడుకు కోడలు అయిన రాజ్ కుమార్, శారదాగార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి పేర్లపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అర్చక స్వామి భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అనంతరం సేవామూర్తులంతా కలిసి అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. సేవా మార్గంలో భాగంగా సుబ్బారావు, జయపద్మిని గార్లు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ప్రఖ్యాత శైవక్షేత్రంగా మారబోతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర నిర్మాణానికి సాయం చేసిన ఈ పుణ్య దంపతులపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ప్రతిసారి చాలా ఇంప్రూవ్ అవుతుంది గుడి. అప్పుడు మేము 5 నెలల ముందు వచ్చినప్పుడు ఏదో ఇసుకతో అట్లా కొద్దిగా ఉంది, చాలా డెవలప్ అయిపోయింది. ఇంత చేసిన శంకర్ గారు, శ్రావణి గారికి అసలు మేము వాళ్ళని ఏ రకంగా ఊహించుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అంత టాలెంట్, అంత మంచి బుద్ధి. ఈ అనాథలకి అన్నదానం చేయాలనే వాళ్ళ ఆలోచన, ఇవన్నీ చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఒక కుటుంబం పోషించుకోవడానికే మనిషి ఎంతో ఆలోచిస్తాడు. అలాంటిది ఇంత పెద్ద కుటుంబం, ఆయన 600 పైన సిబ్బంది, పైనుంచి పనివాళ్ళు అందరికీ ఆయన అన్నదానం చేస్తున్నారంటే భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి చాలా 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 అభివృద్ధి చెందాలి. ఆయన 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని ఆశిస్తున్నాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం
నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.